వీక్షకులందరికీ శుభోదయం. ఈరోజు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అందరి మీద కూడా ఉండే, అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలి, తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి అవ్వాలి అని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ, ఇక ఈరోజు ముఖ్య విషయానికి వస్తే, ఈరోజు 21వ తారీఖు డిసెంబర్ నెల 21వ తారీఖు గురువారము, అలాగే మార్గశిర మాసము, దక్షిణాయనము, శోభకృతనామ సంవత్సరము, హేమంత ఋతువు, శుక్లపక్ష నవమి ఉదయం 11:36 వరకు ఉన్నది. లక్ష్మీవారం, ఇది రెండో గురువారం ఈ మాసంలో, మార్గశిర మాసంలో ఇది రెండవ గురువారం. గురువారం నాడు మార్గశిర మాసంలో లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ లక్ష్మీదేవి యొక్క ఆరాధన ఎవరైతే ముత్తైదువులు ఈరోజు చేసి వాయినాలు ఇచ్చుకుంటారో వారందరికీ కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇది రెండవ గురువారం, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఈరోజు నవమి తిథి ఉదయం 11:36 వరకు ఉన్నది. ఆ తదుపరి దశమి తిథి వస్తూ ఉన్నది. రేవతి నక్షత్రంలో చంద్రుడు సంచారం చేస్తారు ఈరోజు పూర్తిగాను. వరియాన్న యోగమున్నది, కౌలువ తైతుల కరణాలు ఉన్నాయి. అలాగే ఈరోజు దుర్ముహూర్తం ఉంటుంది. ఉదయం 10:07 లగాయతూ 10:51 వరకు ఉంటుంది. అంటే 10 to 11 అనుకోండి దుర్ముహూర్తం, అది పనికిరాదు. తదుపరి మరలా దుర్ముహూర్తం 2:30 to 3:15 వరకు ఉన్నది, అది కూడా మనం వదిలిపెట్టాలి. అలాగే వర్జ్యం ఉన్నది 12:58 లగాయతూ 2:30 వరకు కూడా వర్జ్యం ఉన్నది. ఈ వర్జ్య దుర్ముహూర్తాల టైంను నోట్ చేసుకుని ఆ టైంలో ఏ విధమైనటువంటి పనులు, ప్రయాణాలు ఇవేవి కూడా చెయ్యకూడదు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఈరోజు దశమి తిథి, రాత్రి ముహూర్తం ఇచ్చారు తులాలగ్నానికి, అది గృహారంభానికి ఇచ్చాడు. కొన్ని మార్గశిర మాసంలో గృహారంభాలు చేయకూడదు అని మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక ఈరోజు ప్రత్యేకించి ముహూర్తాలు ఏవి కూడా మనకి చెప్పబడి లేవు. విశేషించి ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం అనేటువంటిది చెయ్యకూడదు. దక్షిణ దిక్కుకి ఈరోజు ఎవరైనా ప్రయాణం చేయదలుచుకుంటే తూర్పుకి వెళ్ళి అప్పుడు కొంత దక్షిణానికి ప్రయాణం చేయడం ద్వారా వారసూలాది దోషం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రత్యేకించి ఈరోజు వారాధిపతి అయినటువంటి గురుగ్రహం, ఇప్పుడు ఆయన యొక్క వక్రగతి కూడా మరికొద్ది రోజుల్లో తొలగిపోబోతూ ఉన్నది. గురువు రుజుమార్గంలో వెళ్ళిపోతారు. ఆ వక్రగతి దోషం పోయేంత వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి గురుబలం ఉన్నటువంటి రాశులు మిథున రాశి కానివ్వండి, సింహం కానివ్వండి, తుల కానివ్వండి, ధనురాశి కానివ్వండి, మీనరాశి కానివ్వండి, ఈ రాశుల వారికి ఈరోజు చాలా మంగళకరంగా, జయప్రదంగా ఉంటుంది. తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా వారు పూర్తి చేసుకోగలుగుతారు. శుభ కార్యక్రమాలు, దైవ దర్శనాలు ఇవన్నీ కూడా చేయగలుగుతారు. ప్రయాణాలు ఇవన్నీ కూడా చక్కగా సాగడానికి అవకాశం ఉంటుంది. దీనికి తోడు చంద్రబలం అధికంగా ఉన్నటువంటి రాశులు మీనరాశి కానివ్వండి, వృషభ రాశి కానివ్వండి, మిథున రాశి కానివ్వండి, అలాగే కన్యా రాశి కానివ్వండి, తులారాశి కానివ్వండి, అలాగే ప్రత్యేకించి మకర రాశి కానివ్వండి, ఈ 6 రాశుల వారికి చాలా విశేషమైనటువంటి యోగ కాలిక సమయంగా మనం చెప్పుకోవచ్చును. ఇవి కాక శేషించినటువంటి మిగతా రాశులు ఏవైతే ఉన్నాయో ఆ మిగతా రాశుల వారికి కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ప్రత్యేకించి దక్షిణామూర్తి యొక్క ఆరాధన చెయ్యాలి. అలాగే చక్కగా లక్ష్మీ ఆరాధన కూడా చేస్తే చాలా మంచిది. ఈరోజు చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి. ఈరోజు జన్మించేటువంటి నవజాత శిశువులు ఎవరైతే ఉన్నారో వారు మరి రేవతి, అశ్విని, అవి శాంతి నక్షత్రాల్లో పుడతారు. కాబట్టి ఖచ్చితంగా వారు శాంతి చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్వస్తి.